నువ్వు నా కొరకు చేయగలిగింది ఏముంది? సమస్తం నాది. కానీ నా మాటకి ఎవరైతే విధేయులై విరిగి నలిగిన హృదయం కలిగి నా మాట విని భయపడతాడో వాడినే నేను చూస్తున్నా, వారిపైనే నా దృష్టి ఉంది. ఈరోజు ఒక్క పరీక్ష, దేవుడి దృష్టి మన పైన ఉందా? దేవుడు మనల్ని చూస్తున్నాడా? దేవుడి దృష్టి మీ పైన ఉందనే షూరిటీ ఉందా? సింపుల్, టెస్ట్ యువర్ సెల్ఫ్. ఆర్ యు లివింగ్ విత్ కాంట్రాక్ట్ హార్ట్, విరిగి నలిగిన హృదయము, భయభక్తులతో బ్రతుకుతున్నారా? అంటే దేవుని దృష్టి మీ పైన ఉంది. సో ఇక్కడ ఎవరైనా సరే నాకు దేవుడు కనబడతలేదు, నాకు దేవుడిని నేను అనుభవించలేకపోతున్నాను, ఐ డోంట్ ఫీల్ గాడ్ అంటే టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్స్రే తీసుకోవాలి, స్కానింగ్ తీసుకోవాలి. సిటీ స్కాన్ అంటాం కదా, పైన నుండి కింద వరకు తీసుకోవాలి. ఏంటి, దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే విధేయత ఉందా? ఆయన మాటకు లోబడుతున్నారా? ఆయన ఆజ్ఞలను గైకుంటున్నారా? దేవుడు కోరేదంతా ఏంటి? విరిగి నలిగిన హృదయంతో ఆయన ముందు నిలబడు, ఆయన సేవించమంటున్నాడు, భయభక్తులతో బ్రతకమంటున్నాడు, ఆయన కట్టడలను గైకొనగమంటున్నాడు. అంతే కదా నేను కోరేది అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఇఫ్ దెర్ ఇస్ నో మేనిఫెస్టో, తన్ను తాను కనపరుచుకుంటలేదు అంటే నీలో ఇది లేదని అర్థం. ఎప్పుడైతే ఇది ఉంటుందో, ఈ నన్ను నేను కనబరుచుకుంటానని దేవుడు కన్ఫామ్ చెప్తున్నాడు. సో ఈరోజు మనం పరీక్షించుకోవాలి, మీ జీవితంలో దేవుడు కనబడతలేదంటే దేవుడు అంటే భయభక్తులు ఉందా? అనేక సార్లు ప్రభువునందు భయం కలిగిన వారు, ఆయన ఎడల ఆయనకు లోబడి వారు, కొన్నిసార్లు వారు చేసే పనులకి లాభం ఉండదు. ఈరోజు చాలామంది దేవుని కొరకు ఏదైనా చేయమని నాకేంటి లాభం అంటారు, దేవుని కొరకు ఏదైనా ఇవ్వంటే నాకేంటి లాభం అంటారు. చాలామంది అంటారు నేను ఇస్తే నాకేమొస్తుంది అంటే, దేవుడు ఎట్లా కనబడుతున్నాడు నీకు? మీరు ఎప్పుడన్నా దేవునికి ఏదైనా చేసినా కూడా దేవుడు మీకు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదని చెయ్యండి. ఏదో ఇస్తాడన్నట్టు చేయొద్దు. కానీ ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు అంట ఎవరికి అచ్చి ఉండడంట. కానీ నీ హృదయం మాత్రం సరిగా లేకపోతే మాత్రం గాడ్ సేస్ నో. భయభక్తులు లేకుండా కేవలం ట్రాన్సాక్షన్ కొరకు దేవుని దగ్గరికి వచ్చామనుకో, నో. ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నాను అండి, ప్రభు ఎడల భయము. దేవుడు అట్లా తెలియజేయబడుతుంది, ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్.